ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే ఇచ్చేసారు కదా, నెక్స్ట్ లెవెల్ బీజిఎం మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. మీకు ఫోటోస్ పెట్టుకుని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద మన సెకండ్ ఛానల్ లింక్ పెట్టేసిన, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డిఫరెంట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షామ్లో పంపించాలని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మషన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ వచ్చేసి 4:5 మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్లస్ ఐకాన్ తీసి మీడియా వచ్చేసి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాండి. ఇలా మేము క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ వచ్చేసేయండి. పర్ఫెక్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతున్నది. ఫ్రేమస్ పిఎన్జీ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ వచ్చేస్తుంది, సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బిగ్ మార్క్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్క్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా మేము క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ వచ్చేసేయండి. డబల్ బిగ్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఫోటో అనేది ఇక్కడ 7.50 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ 4:5 మీద క్రాపింగ్ చేసుకున్నాను కదా, ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్ ఈ ఇమేజ్ అనేది ఇలా సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా సైజ్ తక్కువ చేసుకొని పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇమేజ్ అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 7.50 మిల్లీ-సెకండ్ దగ్గర ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసేయండి. మీరు క్రాపింగ్ చేసుకున్నారు కదా 9:16లో ఆ ఫొటోస్ అనేది ఇలా ఏ ఫోల్డర్లో ఉన్నా ఆ ఫోల్డర్లోకి వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ అనేది డూప్లికేట్ చేసేసేయండి. ఇలా డూప్లికేట్ చేసిన తర్వాత 0.30 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఇష్టపడి అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇట్లా ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ అనేది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోండి. మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, డూప్లికేట్ చేసేసేయండి. మళ్ళీ ఇష్టపడిన అని ట్రిమ్ చేసుకోండి. 27 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ మేము క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చి మీడియా తీసి మళ్ళీ ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ ఇలా ఇమేజ్ రీప్లేస్ పెట్టేసుకొని మీకు ఎలా కావాలంటే అలా ఇలా పెట్టేసుకోండి. ఎలాగైనా ఈ పెట్టేసుకోండి ఫొటోస్ అనేవి. మళ్ళీ మేము క్లిక్ చేసుకుని మళ్ళీ డూప్లికేట్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసుకుని రీప్లేస్ పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్ పెట్టేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అనేది ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ చేసేసుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని మళ్ళీ మేము క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా తీసి మళ్ళీ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ పైన పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇమేజ్ అనేది ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇష్టపడిని ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాను. ఫోటో అనేది మళ్ళీ డూప్లికేట్ చేసేసుకొని మళ్ళీ ఇష్టపడిని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ దగ్గర ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ అనేది రీప్లేస్ అనేది పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ ఇలా మళ్ళీ డూప్లికేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఇమేజ్ అనేది ఇలా కింద ఎక్కడ కావాలంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఇలా ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకున్నాండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకొని మళ్ళీ ఇలా డూప్లికేట్ చేసేసుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకున్నాండి. ఇలా 1/5 ఫొటోస్ అనేది డబల్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఈ ఇమేజ్ అనేది కొంచెం ఇలా కింద పెట్టేసుకొని
పర్ఫెక్ట్. ఈ ఇమేజ్ అనేది కొంచెం కిందికి ఇలాగైనా పెట్టేసుకునండి. మళ్ళీ ఇమేజ్ అనేది ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకొని మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకునండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకొని మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకుని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ ఇలా డూప్లికేట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టేసుకునండి. ఎలాగైనా రీప్లేస్ అయినా పెట్టేసుకుని ఫొటోస్ అనేది మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోటో అనేది ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకొని మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసుకోనండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ ఇలా సెంటర్లో పెట్టేసుకుని లాస్ట్ ఫోటో అనేది ఇక్కడ డబుల్ బీక్ మన దగ్గరికి 1/1 ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకుని ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 7.50 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకన్ వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫుల్ ఫొటోస్ అనేది యాడ్ చేసుకుని ఇలా మేము క్లిక్ చేసి 3 dots మీద ఫుల్ కంప్యూటేషన్ వచ్చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ప్లస్ ఐకన్ వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ మేము క్లిక్ చేసి 3 dots మీద ఫుల్ కంప్యూటేషన్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మేము క్లిక్ చేసి 3 dots మీద ఫుల్ కంప్యూటేషన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మేము క్లిక్ చేసి 3 dots మీద ఫుల్ కంప్యూటేషన్ వచ్చి ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా ఇలా మేము క్లిక్ చేసి 3 dots మీద ఫుల్ కంప్యూటేషన్ అయితే మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి 3 dots మీద ఫుల్ కంప్యూటేషన్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సేఫ్ రైట్ ఓపెన్ చేసుకొని ఇమేజ్ కనపడుతున్నాయి. ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్ లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద కాపీ చేసుకొని ఇలా కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ పైన ఓపెన్ చేసుకోండి. డబల్ బీక్ మార్క్ దగ్గరకు వచ్చేసేయండి. టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 7.50 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద పే చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అన్ని ఫొటోస్ అనేది పే చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా అక్కడ 7.50 millisecond నుంచి ఇక్కడ దగ్గర ఫొటోస్ అనేది పే చేసేసేయండి. లాస్ట్ బీక్ మార్క్ దగ్గరకు అనేది ఇలా పే చేసేసేయండి. పర్ఫెక్ట్ ఇలా పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ రేటింగ్ కనపడుతుంది కదా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.